దేవుని యందు ప్రియులకు సోదరులారా, మరీమాత దైవ మనసు అనే వాక్య పరిచయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనం జపమాల దాని అంతరార్థాన్ని బైబిల్ ఆధారాలతో ధ్యానించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు సంతోష్ దేవరాశల్లో ఉన్నటువంటి మూడోదైన యేసు పుట్టుకను గురించి బైబిల్ ఆధారాలతో దీని ద్వారా దేవుడు మనకి రక్షణ చరిత్రలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నారనే దాని గురించి ధ్యానించుకుందాం. యేసు పుట్టుక అనేటువంటిది ఇది చారిత్రాత్మకమైన ఘట్టమే. ఎందుకంటే యేసు పుట్టుక ద్వారా ఒక కాలం అనేది ప్రారంభమవుతుంది. యేసు జన్మించడానికి పూర్వం ఉన్న కాలాన్ని క్రీస్తు పూర్వం అంటున్నాం. యేసు జన్మించిన తర్వాత కాలాన్ని క్రీస్తు శకం అంటున్నాం. అందుచేత కాలం ఆయనతో ప్రారంభమవుతుంది కాబట్టి కాలంలో ఆయన కూడా చారిత్రాత్మకమైన పురుషుడే. రెండవది, ఆయన పుట్టుక అనేటువంటిది ఉన్నపళంగా జరిగింది కాదు. అనాది నుంచి కూడా దేవుడు ఈ విషయాన్ని ప్రతి తరంలో కూడా ప్రవక్తల ద్వారా ఈ లోకానికి తెలియజేస్తూ ఉన్నారు. రెండవది, యేసు పుట్టుక ద్వారా దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంతో మనకు అర్థమవుతూ ఉన్నది. ఒక స్త్రీ ద్వారా పాపం ఈ లోకానికి వచ్చిందని ఏదైనా వనంలో మనం వింటూ ఉన్నాం. కానీ మరొక స్త్రీ ద్వారా ఈ లోకానికి రక్షణ అందించాలని దేవుడు ఏదైనా వనంలో పాపానికి కారణమైనటువంటి సైతాన్ని శపించేటప్పుడు, ఇదిగో స్త్రీకిని నీకును ఆమె సంతతికిని నీ సంతతికిని నిరంతర వైరాన్ని కలుగజేస్తూ ఉన్నాను, ఆమె సంతతిని శిరస్సును అణగదొక్కునని స్త్రీ గురించి మొదట ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆ స్త్రీ యేసుప్రభువు జన్మనిచ్చినట్టు మరీ తల్లి అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకని పౌలు గారు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవునికి తన కుమారుని పంపించను, ఆయన ఒక స్త్రీ ద్వారా ఈ లోకంలో జన్మించను అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. కాబట్టి స్త్రీ లోకరక్షణకి కారకురాలవుతున్నది. ఆరంభంలో స్త్రీ ఏ విధంగా రక్షణ చరిత్రను వినాశనం చేసిందో, అదే స్త్రీ నుంచి దేవుడు మరొక స్త్రీని ఎన్నుకొని ఆ స్త్రీ ద్వారా ఈ లోకానికి తన కుమారుని పంపించి రక్షణ అనేటిది అందిస్తూ ఉన్నారు. కాబట్టి స్త్రీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, రెండవది ఆయన చరిత్రలో ఒక భాగం, చారిత్రాత్మకమైన వ్యక్తి అనేటువంటి విషయాన్ని క్రీస్తు శకము అనేటువంటిది ఆయన పుట్టుక ద్వారా దేవుడు ఈ లోకానికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్తల సందేశాల ద్వారా దేవుడు ఆయన పుట్టుకను గురించి ముందుగానే తెలియజేశాడు. కాబట్టి ఈ లోకంలో ఏ మహానుభావుడు కూడా తన పుట్టుకను గురించి ముందుగా తెలియజేయబడాల. ఒక క్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు ఆయన గురించి, ఆయన పుట్టుకను గురించి తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి తరంలో కూడా ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్త్రీని గురించినటువంటి ప్రస్తావన కూడా ప్రవక్తల యొక్క సందేశంలో మనం వింటూ ఉన్నాం. ఇదిగో స్త్రీ గర్భం ధరించి కుమారుడి కనను, ఆయన ఇమ్మానుయేలు అని పిలిచెదరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అనే అర్థమని యెషయా ప్రవక్త తన ప్రవచనంలో తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి స్త్రీ యొక్క ప్రస్తావన ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో మనకు కనపడుతూ ఉన్నది. రెండోది, దేవుడు మనతో ఉండటానికి వచ్చాడు అనేటువంటి విషయం కూడా క్రీస్తు జన్మం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనతో ఉండటానికి వచ్చినటువంటి దేవుడిని మనం అందరం కూడా దర్శించాలి, మనమందరం కూడా సాక్షాత్కరింపజేసుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ పుట్టుక ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆరంభంలో ఏదైనా వనంలో మనిషి దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు దేవుడే అతను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆయన అడుగుల చప్పుడు విని మనిషి పారిపోయి దాక్కున్నాడు. దేవుడు అతన్ని పిలుస్తూ ఉన్నాడు, నరుడా నీవెక్కడని. అప్పుడు నరుడు ఏం చెప్తున్నాడు, తోటలో ఇన్ని అడుగులు చప్పుడు విని నేను భయపడి దాక్కున్నానని చెప్తూ ఉన్నాడు. భయపడి పారిపోయినటువంటి నరుడు యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. దేవదూతలు ఈ వర్తమానాన్ని అందించినప్పుడు గొర్రెల కాపులు తమలో తాము ఏమనుకున్నారు, దేవుడు మనకు తెలియపరిచిన విధంగా బెత్లెహేములో జన్మించిన దేవుని చూద్దాం రండని వాళ్ళందరూ కూడా పరుగున వెళ్ళారు. అక్కడేమో పరుగున వెళ్ళి దాక్కున్నాడు మానవుడు.
ఇక్కడేమో పరుగు పరుగున వెళ్ళి ఆయన్ని చూడటానికి వెళ్ళాడు. అంటే దేవుని యొక్క రక్షణ అనేటువంటిది మనుషులందరినీ కూడా ఆలింగనం చేసుకునేటువంటిది. మనుషులు దేవుణ్ణి ఆలింగనం చేసుకునేటువంటి ఒక మహత్తరమైన ఘట్టం ఇదని ప్రత్యేకంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన సర్వశక్తివంతుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని ఏమీ లేని వాడిగా రక్తహస్తునిగా మన మధ్యలో జీవించాడని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఆయన సర్వశక్తివంతుడు కాబట్టి ఏదైనా వనంలో మనిషి భయపడ్డాడు. ఆయన రక్తహస్తునిగా తనను తగ్గించుకొని మానవుల మధ్య మనిషిగా జన్మించాడు కాబట్టి మానవుడు ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇది క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి మనం అందరం కూడా క్రీస్తు జయంతిని జరుపుకుంటూ ఉన్నామంటే లేదా ధ్యానించుకుంటున్నామంటే ఈ గొర్రెల కాపురలాగా ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళంగా మనం ఉన్నట్లయితే నిజంగా ఆయనతో మనం లీనమై ఆయన రక్షణ భాగ్యాన్ని మనం అందరం కూడా పొందిన వాళ్ళం అవుతాం. రెండవది, దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు అని చెప్పడానికి మనకి వరుస గ్రంథంలో దేవుడు సీనాయి పర్వతం మీదకి అగ్నిమేఘ స్తంభం రూపంలో దిగి వచ్చాడు. అది ఇప్పుడు భౌగోళికంగా సీనాయి పర్వతం ఈ దేశంలో మనకు కనపడుతుంది. దానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా ఇప్పటికీ కూడా ప్రత్యక్షంగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఏమిటంటే అగ్నిమయ స్తంభంలో ఆయన దిగి వచ్చాడు కాబట్టి దాని శక్తికి అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా మాడిపోయాయి. ఇప్పటికీ కూడా అవి మాడిపోయి కనపడుతూనే ఉన్నాయి. రెండవది, దేవుడు సర్వశక్తివంతుడు కాబట్టి ఆయన శక్తి ప్రభావన ఈ సీనాయి పర్వతం యొక్క శిఖరం అంతా కూడా ముక్కలైపోయింది. కాబట్టి ఆ పర్వతం మీద ఉన్నటువంటి ముక్కలన్నీ కూడా ఈరోజు వరకు కూడా మనకు కనపడుతూనే ఉన్నాయి. గూగుల్ సెర్చ్లో చూస్తే మనకు స్పష్టంగా అది కనపడుతూ ఉన్నది. మరి ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు బెత్లెహేములో పశువుల పాక అంటే మనం ఏదో 4 స్తంభాలు పాతి వేసేటువంటి పశువుల పాక కాదు. ఆ రోజుల్లో జూదులు పశువుల రక్షణ కోసం, దొంగల నుంచి, క్రూరమృగాల నుంచి రక్షించడం కోసం ఒక కొండ గుహని పశువుల పాకగా ఎన్నుకొని దానిలోకి ఈ పశువులు తోలేటువంటి వాళ్ళు. మరి కొండ మీదకి దిగి వచ్చిన దేవుడి ప్రభావం వలన ఆ కొండంతా కూడా మాడిపోయింది. ఆ కొండ మీద ఉన్న రాళ్ళన్నీ కూడా బద్దలైపోయాయి. మరి కొండ గుహంలో ఆయన జన్మించినప్పుడు ఇవేమీ జరగలేదే. ఆ కొండ గుహ పగలలేదు. రెండోది, ఆయన పడుకున్న దేని మీద, గడ్డి మీద, ఆ గడ్డి కూడా తగలబడలేదు. కాబట్టి ఈ విధంగా దేవుడు తన సర్వశక్తిని వదులుకొని మనుషుల్లో ఒకటిగా జన్మించడానికి ఏమీ లేనివాడిగా వచ్చాడు అనేటువంటి విషయం ఈ క్రీస్తు పుట్టుక ద్వారా మనందరికీ కూడా అర్థమవుతూ ఉన్నది. రెండవది, క్రీస్తు పుట్టుక చారిత్రాత్మకమైన అంశం. ఈరోజు మనం బైబిల్లో చదివేటువంటి కథ కాదు. అది ఎవరి కాలంలో, ఎవరి పరిపాలనా కాలంలో క్రీస్తు జన్మించాడని ఈ లోకాసు వార్తలో చరిత్రకు సంబంధించిన ఆధారాల ద్వారా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి చారిత్రాత్మక ఆధారాల ద్వారా క్రీస్తు అనబడేటువంటి వ్యక్తి జన్మించాడు అనేటువంటి విషయం మనకు బోధపడుతూ ఉన్నది. రెండవది, క్రీస్తు బెత్లెహేములో ఎందుకు జన్మించాలి? ఆయన రాజు కదా, రాచరికానికి నివాసం జెరూసలేము కదా ఆ రోజున. మరి బెత్లెహేములో ఎందుకు జన్మించాడు క్రీస్తు అంటే, బెత్లెహేములో దావీదు అక్కడ జన్మించడం జరిగింది. ఆ దావీదు యొక్క వంశానికి చెందినటువంటి యేసుక్రీస్తు కూడా బెత్లెహేములో జన్మించాలని దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే దూత దేవుని సందేశాన్ని మరీ తల్లికి అందించినప్పుడు, ఇదిగో నీ కుమారుడు మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడతాడు, ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు, ఆయన యాకోబు వంశాన్ని సర్వదా పరిపాలిస్తాడని చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి తండ్రి అయిన దావీదు సింహాసనం మీద అధిష్ఠుడు కాబోయేటటువంటి ఆ మెస్సయ్య రాజు యేసుక్రీస్తు కాబట్టి దావీదు జన్మించినటువంటి బెత్లెహేములో ఆయన జన్మించడం అనేది భగవంతుని యొక్క ప్రణాళికలో భాగంగా మనకు కనపడుతూ ఉన్నది. రెండవది, ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలం రక్షకుడిగా మాత్రమే కాదు, ఈ లోకానికి జీవాహారంగా వస్తూ ఉన్నాడు. ఆ జీవాహారంగా వచ్చినటువంటి వ్యక్తి
బెత్లెహేములో జన్మించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆనాడు బెత్లెహేం అంటే రొట్టెల గంప అని అర్థం. సమృద్ధిగా అక్కడ భోజనం లభిస్తూ ఉండేది. కాబట్టి యేసు ప్రభు కూడా ఈ లోకానికి జీవాహారంగా, ఆధ్యాత్మికంగా ప్రతి మనిషికి కూడా సమృద్ధమైన ఆహారాన్ని అందించడానికి వచ్చారు. అందుకనే పశువులు మేసేటువంటి ఘాటిలో పశువులు తినేటువంటి గడ్డి మీద ఆయన పవళించి తాను ఈ లోకానికి ఆహారంగా వచ్చాను అనేటువంటి విషయాన్ని తన పడక ద్వారా ఆయన రూఢీపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకానికి జీవాహారంగా వచ్చినటువంటి యేసుక్రీస్తు, దావీదు సింహాసనానికి వారసుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు, దావీదు నగరమైనటువంటి బెత్లెహేములో జన్మించడం అనేటువంటిది భగవంతుని యొక్క నిర్ణయం ప్రకారం జరిగింది అనేటువంటిది మనకు అవగాహన అవుతున్నది. రెండవది, యేసుక్రీస్తు యొక్క జన్మం అనేటువంటిది మనందరినీ కూడా ఆయనతో, దేవునితో ఐక్యపరిచేటువంటి ఒక సంఘటన. ఈ సంఘటన బెత్లెహేముకి గొర్రెల కాపరులు వెళ్ళటం ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఆనాడు భగవంతునితో సన్నిహిత సంబంధం ఉండి భగవంతునితో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి ఆది మానవుడైనటువంటి ఆదాము భగవంతుని చూడలేక దాక్కున్నాడు. కానీ భగవంతుని యొక్క జ్ఞానం ఏమాత్రం కూడా లేనటువంటి గొర్రెల కాపరులు దూత తెలియజేసిన వెంటనే ఆయన్ని వెతుక్కుంటూ బెత్లెహేముకి వెళ్ళారు. ఆయన చూశారు, జన్మ తరింపజేసుకున్నారు, ఆరాధించారు, సంతోషంతో ఆయన శ్లాఘిస్తూ తిరిగి వెళ్ళారు. ఈ బెత్లెహేముకి వెళ్ళేటప్పుడు దానికి ముందు ఏం జరిగింది? దేవదూత వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. నేడు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు జన్మించాడు అని చెప్తూ ఉన్నది. మరి దేవదూత మనుషులకు కనపడటం అంటే ఆ రోజుల్లో అది చాలా మహత్తరమైన ఘట్టం. దేవదూత కనపడిన వెంటనే మనుషులందరూ కూడా ఆ దేవదూతకు మొక్కటం అనేటువంటి ఆనవాయితీగా మనకు కనపడుతూ ఉన్నది. ఉదాహరణకి మనకి ఆదికాండంలో కనపడుతూ ఉన్నది, దేవదూతలు సొదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేయటానికి ముందు బయలుదేరినప్పుడు ఆ సొదొమ గొమొర్ర ముఖద్వారంలో లోతు కూర్చుని ఉన్నాడు. దేవదూత ఇద్దరు కూడా అక్కడికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళు దేవదూతులని తెలిసిన వెంటనే ఈ లోతు వాళ్ళకి సాష్టాంగపడి ఆరాధన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవదూతకి సాష్టాంగపడి ఆరాధన చేయటం అనేటువంటిది పౌర నిబంధనలో ప్రధాన అంశంగా మనకు కనపడుతూ ఉన్నది. అదేవిధంగా జోషువ గ్రంథంలో కూడా జోషువ యెరికో పట్టణాన్ని జయించడానికి ముందు ఎరుకో చెంతనున్నప్పుడు ఒకనాడు కనులెత్తి చూడగా ఎదుట ఒక మనుషుడు కనిపించెను. అతడు తన చేతి కత్తి దూసి నిలబడి ఉండెను. యోషువ అతన్ని సమీపించి, నీవు మావాడవా లేక శత్రువాడవా అని అడిగాను. నేను యావే ప్రభువునకు నాయకుడిగా, సైన్యమునకు నాయకుడిగా ఇచ్చడికి వచ్చేతనని అతడు సమాధానమిచ్చాను. వెంటనే యెహోషువ నేలపై సాగిలపడి అతనికి నమస్కరించాను. ఈ దాసునకు ప్రభు ఏమి ఆజ్ఞాపించున్నాడని అడిగాను. ఈ విధంగా దేవదూత నిలబడి ఉన్న ఆ సాక్షాత్కరించిన చోట పవిత్రమైన చోటు కాబట్టి అక్కడ చెప్పులతో నిలబడవద్దని దేవదూత కూడా జోషువతో చెప్తున్నది. నువ్వు నిలబడిన ఈ ప్రదేశము పవిత్రమైనది, పాదరక్షలు తీసివేయమని యావే సైన్యాధిపతి పలికెను. యెహోషువ అతడు చెప్పినట్లు చేశాను. ఇదే మాట మనకి మండుచున్న పద రూపంలో దేవుడు మిద్యాను ఎడారిలో మోషేకి దర్శనం ఇచ్చినప్పుడు దేవుడు కూడా మోషేతో చెప్తూ ఉన్నాడు, నీ చెప్పులు పాదరక్షలు తీసివేయమని చెప్తూ ఉన్నాడు. పవిత్రమైన ప్రతి చోట కూడా మనకి రక్షణ అనేది అవసరం లేదు, దేవుడే మనకి రక్షణ. కాబట్టి రక్షణకు మనం ఉపయోగించేటువంటి ఆ పాదరక్షల్ని తీసివేయమని ఇక్కడ దేవదూత చెప్తూ ఉన్నది. అక్కడ మనుషుల పొద దగ్గర దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవదూత నిలబడిన చోటు పవిత్రమైంది అనేటువంటి భావన ఆ రోజు ప్రజల్లో చాలా గాఢంగా ఉంటూ ఉండేది. మరి అదే దేవదూత మనకి దర్శనా గ్రంథంలో అపోస్తలుడు అని యోహాను గారికి పద్మస్ దీపంలో పరలోక దృశ్యాన్ని చూపించినప్పుడు యోహాను గారు ఆ దేవదూతకి సాష్టాంగపడి నమస్కారం చేయబోయాడు.
అప్పుడు దేవదూత అని చెప్తుంది, నాకు సాష్టాంగపడి నమస్కారం చేయవద్దు, ఆ పని చేయవద్దు. ఎందుకంటే నేను ప్రవక్తల యొక్క ప్రబోధాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆచరించేటువంటి ప్రతి వాళ్ళతో కూడా నేను సహసేవకుడు అని చెప్తూ ఉన్నది. దేవుని మీతో పాటు నేను కూడా దేవుని సేవకుడు అని చెప్తూ ఉన్నది. మరి నూతన నిబంధనకు వచ్చేటప్పటికీ దేవదూత మనుషులతో పాటుగా తనను కూడా దేవునికి సేవకుడు అని చెప్పుకుంటూ ఉన్నది. పాత నిబంధనలో నువ్వు ఉన్న చోటు పవిత్రమైనది, నీ చెప్పులు తీసివేయమని చెప్తూ ఉన్నది. మరి అదే దేవదూత గొర్రెల కాపులకి దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళ చెప్పులు తీసేయవల్ల, వాళ్ళకి సాష్టాంగపడి నమస్కారం చేయమల్ల వర్తమానాన్ని అందించింది. కాబట్టి ఈ విధంగా దేవుడు మనుషులతో ఐక్యమై ఉండే విధంగా ముందుగా తన దూతను పంపించి వాళ్ళతో ఈ సమభావాన్ని లేకపోతే సఖ్యతా భావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం క్రీస్తు జన్మలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ ప్రత్యేకత దేవదూతల వర్తమానంలో మనందరికీ కూడా గొర్రెల కాపరుల విషయంలో మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ దేవదూత వర్తమానాన్ని విన్న వెంటనే గొర్రెల కాపరులు వెళ్ళారని పశువుల పాకలో మరీ తల్లితో ఉన్నటువంటి యేసు ప్రభువును చూచి ఆరాధించారని మనం వింటూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు యొక్క సాక్షాత్కారం అనేది మనకు లభించాలి అంటే మరీ తల్లి ఒడిలో మరీ తల్లితో మాత్రమే ప్రభు మనకి కనపడతాడు అనేటువంటి విషయం మొట్టమొదటిసారిగా గొర్రెల కాపరుల విషయంలో అర్థమవుతున్నది. అదేవిధంగా ఆకాశంలో జన్మించినటువంటి అద్భుతమైన నక్షత్రం యొక్క ఆ జాడ ద్వారా ఆయన్ని కనుక్కొని ఆరాధించడానికి వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులు కూడా మరీ తల్లితో ఉన్నటువంటి యేసు ప్రభువును చూసి ఆరాధించి వాళ్ళు తెచ్చిన కానుకలు సమర్పించారనే మత్తయి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా యేసు దేవుడు రక్షణ చరిత్రలో స్త్రీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పదో మనకు అర్థమవుతున్నది. అది ఆ రక్షణ చరిత్రలో ఉన్నటువంటి దేవుడిని మనం సాక్షాత్కరింపజేసుకోవాలంటే ఆమెతో ఉన్నటువంటి ఆ దేవుడిని మనం చూడాలి, ఆమెతో ఉన్నటువంటి దేవుడిని మనం సాక్షాత్కరింపజేసుకోవాలి, ఆమెతో ఉన్నటువంటి ఆ దేవుడిని మనం అందరం కూడా ఆరాధించాలి, ఆమెతో ఉన్నటువంటి ఆ దేవుడి ద్వారా మనం అందరం కూడా రక్షణ పొందాలి అనేటువంటి విషయాన్ని యేసు పుట్టుక ద్వారా దేవుడి లోకానికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక తర్వాత అంశం ఏంటంటే క్రీస్తు జయంతి పండుగ అనేటువంటిది మనకి డిసెంబర్ 25వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా అట్టహాసంగా జరుపుకుంటూ ఉన్నది. మరి అది ఎవరు నిర్ణయించారు, ఎవరు లిఖించారు? ఈ రోజులైతే జనన మరణ ధృవీకరణని పంచాయతీ వాళ్ళు కానీ లేకపోతే బిడ్డ ఎక్కడ జన్మిస్తాడో అక్కడ లిఖించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి యేసు ప్రభువు జన్మించినప్పుడు ఎవరు దాని గురించి లిఖించారు, ఎవరు తెలియజేస్తారు, ఎవరు దాని గురించి రాశారంటే ఎవరు రాయటానికి అక్కడ ఎవరు కూడా లేరు. కానీ చారిత్రాత్మక ఆధారాలను బట్టి యేసుప్రభు యొక్క జన్మం అనేటువంటిది నిర్ధారించడం అనేది జరిగింది. మొదటిది లోకాసు వార్తల చరిత్రకు సంబంధించిన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. రెండవది జూదులకి జాతి అభిమానం అనేది చాలా ఎక్కువ వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళ యొక్క చరిత్రనే గ్రంథస్థం చేయటం వాళ్ళకి ఆనవాయితీ. మనం పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన కానీ ప్రధానంగా పాత నిబంధనలో ఈ చారిత్రాత్మక అంశాల్లో ఈ జూదుల యొక్క ప్రధాన పాత్ర మనకు స్పష్టంగా కనపడుతూ ఉన్నది. కాబట్టి చారిత్రాత్మకమైన అంశాన్ని మనకి జకరియా దేవుని యొక్క దూతనై సాక్షాత్కారాన్ని పొందటం అక్కడి నుంచి కనపడుతూ ఉన్నది. తన ఆనవాయితీ ప్రకారం దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా ఎన్నిక చేయబడినటువంటి జకరియా ధూపాన్ని ఆచరించడానికి గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ గర్భాలయంలో దేవదూతను కనిపించి యోహాను గారి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలియజేసిందని, ఆ వృత్తాంతాన్ని విన్న తర్వాత ఆయన లోక సహజమైన అనుమానాన్ని అడిగాడు. నేనా కడు వృద్ధుడను, నా భార్య వృద్ధురాలు, ఇది అలా జరుగుతుందని. కానీ దేవదూత ఏం చెప్తూ ఉన్నది, నేను దేవుని సన్నిధానంలో ఉన్న గాబ్రియలు అనే దూతను ఈ వర్తమానాన్ని అందించడానికి నీ దగ్గర పంపించబడ్డాను. కాబట్టి నా వర్తమానాన్ని నువ్వు నమ్మలేదు కాబట్టి అది సకాలంలో నెరవేరే వరకు నువ్వు మోగబడిపోతావని చెప్పించింది.
కాబట్టి దేవాలయం నుంచి వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి జకరియా మోగవాడిగా రావటం అక్కడ వాళ్ళందరూ చూశారు. దేవాలయంలో ఇతనికి ఏదో సాక్షాత్కారం లభించి దర్శనం లభించిందని. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథస్థం చేయబడినప్పుడు దేవాలయంలో ఈ యోహాను గారి తండ్రి మగవాడవటం, దేవుని యొక్క దూత సాక్షాత్కరించడం అనేటువంటిది వాళ్ళ యొక్క గ్రంథంలో మనకి సెప్టెంబర్ 24వ తారీఖున కనపడుతూ ఉన్నది. సెప్టెంబర్ 24 అది జరిగిన తర్వాత లోకాస్వార్తలు మనం చదువుతున్నాం. తదుపరి 6వ మాసమున దేవుడు గలిలయ సీమేందలి నజరేతు నగరమునకు దేవదూతను పంపించాడని మనం వింటూ ఉన్నాం. 6వ మాసం సెప్టెంబర్ 24 నుంచి 6వ మాసం ఎప్పుడు వస్తుంది? మార్చి 25వ తారీఖుకి 6వ మాసం వస్తుంది. ఆ రోజునే మనం మంగళవార్త జపాన్ని మనం పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఆ రోజునే దేవుని యొక్క కుమారుడైనటువంటి ప్రభు మరియ తల్లి గర్భంలో ప్రవేశించడం జరిగింది. ఇదిగో పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతుని యొక్క శక్తిని ఆవరించునని దూత చెప్పటం ద్వారా ఆ క్షణంలోనే నూతన సృష్టికి నాంది అనేటువంటిది యేసుక్రీస్తు మరియ తల్లి గర్భంలో ప్రవేశించడం ద్వారా జరుగుతున్నది. అది జరిగిన తర్వాత 9 నెలలు గడిచి మనం దాన్ని లెక్కేసుకుంటే డిసెంబర్ 25వ తారీఖు వచ్చేటప్పటికి 9 నెలలు గడుస్తుంది. ఈ విధంగా కొంతమంది పరిశోధకులు ఈ డిసెంబర్ 25వ తారీఖుని క్రీస్తు జన్మదినంగా లేదా క్రిస్మస్గా నిర్ధారించడం అనేది జరిగింది. దానికి అనేక కథనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ ఆ కథనాలన్నీ కూడా అప్రస్తుతం మనకి. ఇది చారిత్రాత్మకమైన అంశం. రెండవది ఇంకోటి ఏంటంటే, యేసు ప్రభు జన్మించినప్పుడు అద్భుతమైన నక్షత్రం ఆకాశంలో కనిపించింది. ఆ నక్షత్రాన్ని చూసి ఆయన వెతుక్కుంటూ 3 జ్ఞానులు జెరూసలేముకు వచ్చారని మనం వింటూ ఉన్నాం కదా. వాళ్ళ 3 కూడా తిన్నగా హెరోదు రాజు ప్రాంగణానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు హెరోదుని అడుగుతూ ఉన్నారు, జూదులకు రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రం తూర్పు దిక్కున చూసి ఆయన ఆరాధింపవచ్చితిమి అనేది. అది విని హెరోదు రాజును యెరూషలేము నగరవాసులందరూ కూడా కలత చెందిరి. అంతటా రాజు ప్రధాన అర్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎక్కడ జన్మించినని వారిని ప్రశ్నించాను. ఆ తరువాత అంతటా ఆ హెరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుంచి జాగ్రత్తగా తెలుసుకున్నాను. నక్షత్రం కనిపించిన సమయాన్ని హెరోదు జాగ్రత్తగా తెలుసుకుని తన ఆస్థానంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన లిఖులకి చరిత్ర రాసేటువంటి వాళ్ళకి తెలియజేయటంతో వాళ్ళు దాన్ని లెక్కించారు. ఈ విధంగా నక్షత్రం జన్మించినటువంటి సమయం మనకి యేసు ప్రభు జన్మదినంగా చాలామంది పరిశోధకులు నిర్ధారించడం అనేది జరిగింది. ఈ విధంగా క్రీస్తుకు సంబంధించినటువంటి పుట్టుక అనేటువంటిది ఆనాడు ఎవరు లిఖించకపోయినా సరే చారిత్రాత్మకమైన ఆధారాల ద్వారా, రెండవది అంతరిక్షంలో లేకపోతే ఖగోళ శాస్త్రంలో కనపడినటువంటి ప్రత్యేకమైన సూచన ద్వారా ఫలానా రోజునని పరిశోధకులు నిర్ణయించి డిసెంబర్ 25వ తారీఖున క్రీస్తు పుట్టిన రోజుగా నిర్ణయించడం అనేది జరిగింది. క్రీస్తు పుట్టుకకు ముందు ఆయన తల్లి తండ్రి కూడా, తండ్రి అంటే సాకుడు తండ్రి, వారి ఇరువురు కూడా నజరేతు నుంచి బెత్లెహేముకి వెళ్ళారంటున్నాం. దేనికి వెళ్ళారు? వాళ్ళు జనాభా లెక్కలో తమ పేరు రాయించుకోవడానికి వెళ్ళారు. కాబట్టి జనాభా లెక్కల సేకరణ కూడా చారిత్రాత్మకమైన అంశంగా మనకు కనపడుతూ ఉన్నది. ఆయన తల్లి తండ్రి కూడా జనాభా లెక్కలో తమ పేర్లు రాయించుకోవడానికి వెళ్ళారు. అప్పటికి ఆయన జన్మించలేదు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క సొంత గ్రామైన బెత్లెహేములో వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవడానికి వెళ్ళారు. కాబట్టి ఆయన చరిత్ర ప్రకారంగా జనాభా లెక్కల్లో కూడా ఒకటిగా మనకు కనపడుతూ ఉన్నాడు. చారిత్రాత్మకమైన అంశంగా ఆయన జన్మం అనేది మనందరికీ కూడా కనపడుతూ ఉన్నది. రెండోది, ఆయన మోస్తూ వెళ్ళినటువంటి మరియ తల్లి
అతి ప్రయాసం మీద ఆయనకి ఈ పశువుల పాకలో జన్మనిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం విన్నట్లుగా పశువుల పాక అనేటువంటిది ఏదో 4 దొంగలు వేసి నిలబెట్టేటువంటిది కాదు. అది ఒక కొండ గుహ. అందులోకి వెళ్ళేటువంటి ప్రతి వాడు కూడా తల వంచుకుని వెళ్ళాలి. తల దించుకుని వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే రాత్రికాల సమయంలో ఈ పశువులు కాసేటువంటి పశువుల కాపర్లు ఆ కొండ గుహ దారికి అడ్డంగా ఒక రాతిని దొర్లించేటువంటి వాళ్ళు, దొంగలు కానీ లేకపోతే క్రూర మృగాలు కానీ వాళ్ళ పశువుల మీద పడి నాశనం చేయకుండా జాగ్రత్త పడేటువంటి వాళ్ళు. కాబట్టి గొర్రెల కాపరులు వెళ్ళినా ఇంకా లేదా ఇతరత్ర ఎవరు వెళ్ళినా సరే అందరూ కూడా తల వంచుకుని వెళ్ళవలసిందే. ఇది మనకి మన జీవితంలో మనలో ప్రతి ఒక్కరం కూడా అహంకారాన్ని విడనాడి నమ్రతగా భగవంతుని దగ్గరికి వెళ్ళాలి, తలదించుకుని మనం దేవుని ముందు నిలబడాలి అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా బోధ చేస్తూ ఉన్నది. తలదించుకుని పశువుల పాకలు వెళ్ళి ప్రభు యొక్క సాక్షాత్కారాన్ని వాళ్ళు ఏ విధంగా పొందారో, దేవాలయానికి కానీ లేదైనా పుణ్యక్షేత్రానికి కానీ వెళ్ళేటప్పుడు మనం ఇక్కడికి వచ్చాము, మనం గొప్పవాళ్ళం అనేటువంటి అహంకారంతో కాకుండా ఆ పశువుల పాకలోకి తలదించుకుని వాళ్ళు ఏ విధంగా వెళ్ళి భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందారో మనం అందరం కూడా అదేవిధంగా తలదించుకుని అహంకారాన్ని తగ్గించుకుని వినమ్ర హృదయంతో మనం ఎప్పుడైతే భగవంతుని దగ్గరికి వెళ్ళి మనం తగ్గించుకుంటూ ఉంటామో భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేది లేకపోతే భగవంతుని యొక్క అనుభూతి అనేది మనం అందరం కూడా పొందగలుగుతూ ఉంటాం. భగవంతుని యొక్క అనుభూతిని పొందినటువంటి గొర్రెల కాపరులు వాళ్ళు వెంటనే ఊరుకున్నారా? వాళ్ళు వెళ్ళే మార్గంలో ప్రతిదీ కూడా తాము విన్న విషయాలని చూసిన విషయాలని పొగుడుతూ దేవుని శ్లాఘిస్తూ వెళ్ళారు. నువ్వు నిజంగా భగవంతుని అనుభూతిని పొందేటువంటి వ్యక్తి అయితే నమ్రత జీవితం ద్వారా నీ జీవితంలో నువ్వు పొందినటువంటి ప్రతి అనుభూతిని కూడా దేవుని శ్లాఘించే విధంగా, దేవుని స్తుతించే విధంగా, దేవుని యొక్క అనుభూతిని తెలియజేసే విధంగా ఇతరులకు తెలియజేసినట్లయితే భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేది మనకు లభించింది అని చెప్పడానికి ఇది చక్కని నిదర్శన. కాబట్టి ఈ నిదర్శనకి నిజమైన ఆనవాళ్ళు ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవటం. పశువుల పాకలకు వెళ్ళేటువంటి వాడు ప్రతివాడు కూడా ఏ విధంగా తల వంచుకొని వెళ్ళాడో భగవంతుని దగ్గరికి వెళ్ళేటువంటి మనలో ప్రతి ఒక్కరం కూడా అదేవిధంగా మనలో ఉన్న అహంకారాన్ని విడనాడి మనల్ని మనం తగ్గించుకుని భగవంతుని దగ్గరికి వెళ్ళగలిగినప్పుడు అది నిజంగా పశువుల పాకలు గొర్రెల కాపర్లు ఏ విధంగా భగవంతుని చూచి తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు, అదేవిధంగా దేవుని సాన్నిధ్యానికి వచ్చేటువంటి మనం అందరం కూడా భగవంతుని యొక్క అనుభూతిని పొంది మన జీవితాన్ని ధన్యం చేసుకుని వాళ్ళం అవుతాం. అందుచేత క్రీస్తు పుట్టుక అనేటువంటిది మనకి ప్రధానంగా ఆయన మహోన్నతుడు, సర్వశక్తివంతుడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఆకాశాన్ని మనం ఎవరం కూడా ఆలింగనం చేసుకోలేము. భగవంతుడు మనం ఎవరం కూడా ఆయన సర్వశక్తిని చూసి ముద్దు పెట్టుకోలేము. కానీ అది ఒక మరీ తల్లికి మాత్రమే జరిగింది. భగవంతుని ఆలింగనం చేసుకుని ఆయన ముద్దాడేటువంటి మహత్తరమైనటువంటి భాగ్యం స్త్రీకి మాత్రమే దేవుడిచ్చాడు. ఇదిగో స్త్రీకి నీకు నిరంతర వైరాన్ని కలుగజేస్తూ ఉన్నానని స్త్రీని గురించినటువంటి ప్రస్తావన రక్షణ చరిత్రలో దేవుడు స్త్రీకి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాడు అనేటువంటిది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆమె ఒడిలో ఉన్నటువంటి ఆ ప్రభువుని మనం కూడా ఆలింగనం చేసుకోవాలి, ముందు పెట్టుకోవాలంటే ఆమెలాగా మనలో ప్రతి ఒక్కరం కూడా విశ్వాసపరంగా ఇదిగో నేను ప్రభు దాసుడను లేదా ప్రభు దాసురాలను, నీ నిర్ణయం ప్రకారం నా జీవితంలో జరుగునుగా కానీ మరీ తల్లి చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే ప్రభు ముందు మనం తగ్గించుకొని చెప్పిన వాళ్ళం అవుతామో మన జీవితంలో అది నెరవేరుతుంది. కాబట్టి ఈ జపమాలలో 3వ అయినటువంటి యేసు పుట్టుకని గురించి ధ్యానించుకునేటప్పుడు మనం తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకోవడానికి భగవంతుని సర్వశక్తి ముందు మనం ఏ పాటి వాడడం అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని ఆయన సర్వశక్తిని మనం అందరం కూడా మన జీవితంలో వ్యక్తిగతంగా అనుభూతిని పొందాలంటే ఆయన సన్నిధానానికి వచ్చి ఆ సాక్షాత్కారాన్ని మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో పొంది మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. ఈ రహస్యాన్ని ధ్యానించేటప్పుడు మరి ముఖ్యంగా 10 మంగళవార్త జపాలని జపించేటప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ధ్యానించుకుంటూ ఉంటామో నిజంగా పశువుల పాకలోకి మనం అందరం కూడా మనం తగ్గించుకుని వెళ్ళిన వాళ్ళం అవుతాం.
భగవంతుని మనం సాక్షాత్కరించుకొని మన జీవితాన్ని భగవంతుల్లో అనుభూతిని పొందిన వాళ్ళం అవుతాం. అలాంటి భాగ్యం కోసం ఈ జపమాలలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం.